ఎవ్రీవన్. దోస, ఇడ్లీలోకి ఎక్కువగా పల్లీలు గానీ, పుట్నాలు గానీ చట్నీ కింద యూజ్ చేస్తా ఉంటాం కదా! ఈసారి కొంచెం వెరైటీగా పచ్చిశనగపప్పు ఉంటది కదా! పచ్చిశనగపప్పుతోటి చట్నీని చేసుకోండి. సూపర్ అంటే సూపర్ వచ్చేస్తదనమాట. ఈ పచ్చిశనగపప్పుతోటే కొన్ని రకాలుగా కూడా చేయొచ్చు. ఇవాళ ఒక మెథడ్ అయితే చూపిస్తా. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక కప్పు పచ్చిశనగపప్పు తీసుకొని దాంట్లో కారానికి తగినట్టుగా నేను ఎండుమిరపకాయలు తీసుకుంటున్నా. అలాగే చిన్న చింతపండు నానబెట్టుకొని పెట్టుకుంటున్నా. చక్కగా దోరగా వేపేసుకోండి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి వేసేసుకొని కొంచెం ఉప్పు, జీలకర్ర అలాగే మనం నానబెట్టుకున్న చింతపండుది ఏదైతే ఉందో అది కూడా వేసేసి ఒక వెల్లుల్లి రెబ్బను మీకు నచ్చితే చిన్న అల్లం ముక్కను కూడా వేసుకొని చక్కగా మీకు గట్టిగా కావాలంటే గట్టి చట్నీలాగా, పలుచగా కావాలంటే పలుచగా మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు పెట్టేసుకొని పోపుని ఇందులోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవడమే. సూపర్ అంటే సూపర్ టేస్ట్‌తో వస్తదనమాట. అలాగే నెక్స్ట్ వీడియోస్‌లో ఈ పచ్చిశనగపప్పుతో వేరే చట్నీలు కూడా అంటే వేరే రకంగా ఎలా చేసుకోవాలో కూడా చూపించేస్తాను. వీడియో నచ్చితే గనుక లైక్ చేసేయండి. థాంక్ యూ సో మచ్.